భయపడలేదు, ప్రలోభాలకు లొంగే వ్యక్తి ఈ విజయసాయిరెడ్డి కాదు, భయానికి లొంగేటటువంటి వ్యక్తి ఈ విజయసాయిరెడ్డి కాదు అని నేను మీకు తెలియజేస్తాను. అటువంటి వ్యక్తి ఎందుకు ఈ మార్పు వ్యవసాయం వైపు ఎందుకు అంతగా మళ్ళీపోయారు? ఒక వెలిగినటువంటి వ్యక్తి అంత మార్పు కారణం ఏంటంటే మారినటువంటి రాజకీయ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను గతంలో చెప్పినట్టుగా మా యొక్క అధినాయకుడి చుట్టూ ఉన్నటువంటి కోటరి నా పట్ల వ్యవహరించినటువంటి తీరు, మా నాయకుడు వారి మాటలు విని నేను ఒక అంతర్మథనానికి లోనై ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేగాని వేరే ఇంకా ఏది కూడా కాదు. సార్, ప్రధానంగా వైసీపీలో మీరు నెంబర్ 2గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తర్వాత మీరే. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు లేకపోవడంతో ఒక చాలా కార్యకర్తలు కానీ నేతలు కానీ ఒక గ్యాప్ ఉంది అనేటటువంటి దీనిలో ఉన్నారు. వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు మేము వింటున్నాము. నేను అట్టయితే అలా భావించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సమర్థుడు. ఆయన పార్టీని మేనేజ్ చేసుకోగలడు. నేను ఒక్కటే ఆయన్ని అభ్యర్థిస్తున్నాను, చుట్టుపక్కల ఉండేటటువంటి నిబద్ధత లేని వ్యక్తుల మాటలు వినవద్దు అని ఒక్కటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా అభ్యర్థిస్తున్నాను. వారి మాటలు, నిబద్ధత లేని వ్యక్తుల మాటలు, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మాటలు విని ఆయన తప్పుదారి పట్టించుకోవద్దు అని నేను విన్నవించుకుంటాను. నాకు తెలియదు, నేను భవిష్యత్తు వాడిని నేను వినిపించలేను, నాకు ఆ సామర్థ్యం లేదు. సార్, మీరు మొన్న చేసినటువంటి ట్వీట్ని కూటమి ప్రభుత్వం తమకు అనుకూలంగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు మీరు ఆ ట్వీట్ తాలూకా అర్థం ఏంటి? మొన్న సమ్మిట్ తాలూకు నేను ఒకటే చెప్తా ఉన్నా, చాలా ముఖ్యమైనటువంటి విషయం. రాజకీయ నాయకులందరూ, రాజకీయ పార్టీలందరూ కూడా, అన్ని పార్టీలు ప్రజలను ఎలా మభ్య పెడతారో అన్నటువంటిది ఇది ఒక ఉదాహరణ. మీరు 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అప్పట్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ని పరిపాలించడం జరిగింది. అప్పట్లో నాకు తెలిసి 3 or 5 బిజినెస్ సమ్మిట్లు పెట్టారు ఆయన. పలుసార్లు స్విట్జర్లాండ్లో డావోస్కి వెళ్ళడం జరిగింది. కొన్ని లక్షల కోట్లకి ఎంఓయూలు ఎంటర్ కావడం జరిగింది. ఆ తరువాత మళ్ళీ తిరిగి 2014లో బాబు గారు అధికారంలోకి వచ్చారు. 2019 వరకు పరిపాలన చేశారు. అప్పుడు కూడా నాకు తెలిసి ఒక 2 or 3 సమ్మిట్లు పెట్టడం జరిగింది. నాకు గుర్తుండేంత వరకు 13 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు ఎంటర్ కావడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది 2019లో, 2024 వరకు పరిపాలించింది. అప్పుడు కూడా నాకు తెలిసి ఒక 2 సమ్మిట్లు జరిగాయి. ఈ యొక్క కరోనా పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా ఇదే రకంగా కొన్ని లక్షల కోట్ల రూపాయల